హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిత్ర అండ్ చిట్టి బ్లాగ్స్. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? మింటిగాడి ఎడ్యుకేషనల్ టాయ్స్ కలెక్షన్ అనమాట. సో వాడు బేబీ ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న టాయ్స్ మేము ఏవైతే స్టార్ట్ చేసామో బోత్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే ఇప్పుడు ఫైన్ గ్రోస్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అంటున్నారు కదా, వాటికి సంబంధించి మేము ఏ బిగినింగ్ టాయ్స్ అయితే స్టార్ట్ చేసామో అవి ప్లస్ ప్రెసెంట్ మింటూ ఇప్పుడు ఏ టాయ్స్ అయితే వాడుతున్నాడు ఎడ్యుకేషనల్ పర్పస్, ఆ టాయ్స్ అన్ని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదే దానికి సంబంధించిన వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఎవరైనా కానీ 6 months బేబీ ఉన్నా, అది ఎంత మంత్ బేబీ ఉన్నా ఫస్ట్ మన ఇంట్లోకి ఈ టాయ్ వస్తుంది కదా, స్టాకింగ్ టాయ్ అంటారు దీన్ని. ఈ స్టాకింగ్ టాయ్ దీనిపైన డక్ ఉండాలి, పోయింది. సో ఇది వాళ్ళకి వచ్చినా రాకపోయినా స్టాకింగ్, వీళ్ళు కలర్స్ అయినా ఐడెంటిఫై చేస్తారు, కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఇదైతే మింటూ వాడి ఫస్ట్ ఎడ్యుకేషనల్ టాయ్ అని చెప్పుకోవాలి. మింటూ ఆర్గనైజ్ మళ్ళీ పెట్టు స్టాక్ చేయి, ఫస్ట్ స్టాక్ చేయి, పెట్టు. ఎందుకు ఇన్ని టాయ్స్ ఉంటే మనం డైవర్ట్ అవుతున్నాం అనమాట. ఏ క్లాప్స్ మింటూ. సో ఇలా అయితే ఇదేమి ఫస్ట్ మంత్ లోనే వాడేమి పెట్టేలేదు తీసుకొచ్చిన వెంటనే, బట్ దెన్ స్లోగా 6th, 7th, 8th month లో ఇలా స్టాకింగ్ అయితే చేశాడు. దెన్ పోస్ట్ దాట్ మేము తీసుకున్న టాయ్ వచ్చేసి, అంటే నేను ఓన్లీ టాయ్స్ చాలా కొంటుంటాను, చాలా గిఫ్ట్స్ వస్తుంటాయి, బట్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉపయోగపడే టాయ్స్ మాత్రం నేను ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ టాయ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది బాల్ ఇందులో వేస్తే రొటేట్ అయ్యి కిందికి వస్తుంది కదా, రోలింగ్ బాల్ ఇదన్నమాట. నెక్స్ట్ బట్ దీనికి 2 balls వచ్చినాయి, మన వాడైతే 2 పడేసాడు. ఒకటి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచాను, ఒకటి ఇక్కడ ఉంచాను. ఇదే మళ్ళీ వేద్దు, మళ్ళీ తీసుకుంది. సో ఇలా అయితే రొటేట్ అయి వస్తుంది అనమాట టాయ్. దీనికి సంబంధించిన బాల్స్ వేరే ఉంటాయి, కొంచెం సౌండ్ చేస్తే, బట్ ఇప్పుడు అదైతే దొరకట్లేదు, వాడు పడేసాడు అది. ఈ 2 బిగినింగ్ మంత్స్ బేబీ నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు గ్రిప్పింగ్ అవి నేర్చుకుంటారు, అవి పట్టుకోవడం వాటికి వీటికి నేర్చుకుంటారు. నెక్స్ట్ మనం తెలుసో తెలియక అబాకస్ తీసుకున్నాం అనమాట. అబాకస్ ఎందుకు తీసుకున్నాం అని, అబాకసే తీసుకోవాలి, వీడి ఏజ్కే తీసుకోవాలి, ఇట్స్ నాట్ ఈజ్ ఏజ్, 3+ ఏజ్. బట్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇవి బాల్స్ లాగా ఉన్నాయి, మనం ఇట్లా 1, 2, 3 అని చెప్తుంటే కౌంటింగ్ పర్పస్ వాళ్ళు కూడా అలాగే 1, 2, 3 అని కౌంట్ చేస్తారు కదా అని చెప్పేసి నేనైతే అబాకస్ తీసుకున్నాను. మనం తీసుకున్న పర్పస్ అయితే సర్వ్ అయింది అనమాట. వీడైతే వేల్తో ఇలా బాల్స్తో ఇలా ఆడతాడు అనమాట. సో పర్టికులర్గా ఈ ఫస్ట్ డైవర్షన్ పోకూడదు అంటే ఏదైనా ఒక సింగిల్ టాయ్ పెట్టండి, ఇలా అన్ని టాయ్స్ ముందు పెడితే వీళ్ళలాగే డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ఇంటూ ఇది ఎలా చేస్తారు, ఇదన్నా 1, 2, 3, 4, 5 అలా వాడు కౌంట్ చేసినా చేయకపోయినా ఇట్లా వాడైతే రొటేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. స్లోగా ఫస్ట్ టైం మొత్తం ఇలా అనేవాడు, లేకపోతే ఒకటి ఇలా అనేవాడు. మనకేంటంటే ఆ గ్రిప్పింగ్ అలా పుష్ చేయాలని తెలియడం కూడా ఇంపార్టెంటే కదా. ఇదైతే ఇంకా ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమో, మేబీ మ్యాథ్స్ ట్యూషన్స్ కానీ మ్యాథ్స్ హోంవర్క్ చేసేటప్పుడు కౌంటింగ్ పర్పస్ అబాకస్ ఇంకా ఫ్యూచర్ యూజ్ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మా ఇంటికి వచ్చింది అయితే ఈ స్లేట్. ఇది కాదు కానీ దీనికంటే చిన్న స్లేట్ వచ్చింది. ఫస్ట్ 2 స్లేట్స్, ఒకటేమో ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ వచ్చిండే, సెకండ్ బర్త్డేకి అంటే ఇక్కడ ఇంటి దగ్గర ఒక పాప బర్త్డే ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు ఇచ్చారు. సో ఇది ఏంటంటే వాళ్ళకి రాయడం అలవాటు ఉంటుంది కదా, ఇప్పుడు మనం చాక్ పీస్ ఇవ్వలేము వాళ్ళకి. సో చాక్ పీస్ ఇవ్వలేము, వాళ్ళు ఏ నోట్లో పెట్టుకుంటారా ఏంటా అని భయం వేస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఒక స్లేట్ ఇస్తే అట్లీస్ట్ మనం రాస్తే వాళ్ళు చూస్తారు, రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. స్క్రిబ్లింగ్ లైక్ ఇప్పుడు క్రయాన్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం, నోట్లో పెట్టేసుకుంటున్నారు. క్లే అయినా స్లైమ్ అయినా ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాకే వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఎలా అయినా కానీ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, మనం ఏదైనా చెప్పినా కానీ వింటా ఉంటారు కదా, ఇట్లా రాస్తుంటే చూస్తూ ఉంటారు అని చెప్పేసి
ఆ రెండు త్వరగా పాడైపోయినాయి. అంటే వీళ్ళు ఎలాగో ఎత్తేస్తుంటారు కదా అలా. ఇస్తాను ప్లీజ్. ఇంకో స్క్రిబుల్ చేయొచ్చు కదా. ఏ బి సి డి ఈ ఎఫ్. సో వీడికి ఏంటంటే వాడికి ఇట్లా మనం చేయబెడితే స్లోగా ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయితే వాడు ఏ రాస్తాడు, బిసిడి అట్లా డి వరకు రాయగలడు. మనము ఏబిసిడి రాసిస్తే వాడికి అది ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ అనమాట. ఏంటో ఏబిసిడీలో పిచ్చోడు, ఎన్ని మీద ఏబిసిడీలు ఉన్నా అవన్నీ కావాలని అడుగుతాడు. ఈవెన్ మనం షాప్కి వెళ్ళి ఒక క్యాలెండర్ ఉన్నా కానీ ఇప్పుడు చూడండి నేను ఒకసారి రాసి ఇచ్చా కదా, మళ్ళీ రాయమని చెప్తున్నాను. ఇదొకటి. ఇదైతే నాకు లిటరలీ చాలా చిన్న ఏజ్ లోనే తీసుకున్నాను. మనకి హస్తకళలో దొరుకుతుంటాయి కదా వుడెన్ టాయ్స్, ఇట్లా సౌండ్ చేస్తే వాడు చూస్తాడు అనుకొని తీసుకున్నాను. బట్ ఇవన్నీ పీకేసాడు అనమాట. వాడు అప్పుడు ఇంకా పాకుతూ ఉండేవాడు ఇది తీసుకున్నప్పుడు. ఇవన్నీ బటన్స్ తీసి నోట్లో ఎక్కడ పెట్టుకుంటాడని భయం వేసింది. మోస్ట్లీ 2 years తర్వాత తీయడం బెటర్ అనుకుంటా. తర్వాత కూడా వీళ్ళు మనం చెప్పింది చేయరు కదా, ఈ వీటితో ఇట్లా చేయడం. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, వాడికి నచ్చినట్టే ఆ టాయ్ని వాడుకుంటున్నాడు, కానీ మనకు ఆ పర్పస్ అయితే సర్వ్ చేయట్లేదు అది. బట్ మనం చూపించచ్చు, మన దగ్గర ఉండి అయితే ఆడిపించచ్చు. ఏ టాయ్ అయినా +3 ఏజ్ +2 ఏజ్ లేకపోతే చోకింగ్ హజార్డ్ అని రాసి ఉంటుంది అనమాట. అలాంటి టాయ్స్ని మాత్రం డైరెక్ట్గా పిల్లల దగ్గర వదలొద్దు. ఏ ఎడ్యుకేషనల్ టాయ్ అయినా మనం కూర్చొని వాళ్ళని ఆడిపించడం బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏమైనా నోట్లో పెట్టుకున్నా, ఏదైనా గుచ్చుకున్నా షార్ప్ ఎడ్జెస్ ఉంటుంటాయి కొన్నిటికి. చోకింగ్ హజార్డ్ అని ముందే రాస్తారు. ఇంకో ఇది వీడి దగ్గర రాసేస్తాడు అనుకొని ఈ స్లేట్ ఇది తీసుకున్నాం అనమాట. చెప్పాను కదా ఆ ఎలక్ట్రానిక్ స్లేటే బెస్ట్ అనిపించింది నాకైతే. దీని మీద చాక్ పీస్ పెట్టి రాసిన ఆ చాక్ పీస్ పౌడర్ని రబ్ చేయడం, దాన్ని నాకడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఈవెన్ మనం మార్కర్ కూడా వాళ్ళకి ఇవ్వలేం ట్రస్ట్ చేసి, మనం వాళ్ళ దగ్గర కూర్చొని రాపిస్తే ఓకే. నెక్స్ట్ ఇదైతే మా రిలేటివ్ ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, బిల్డింగ్ బ్లాక్స్. వీడి ఏజ్ కాదు, వీడికి ఇంకా ఈ బిల్డింగ్ బ్లాక్స్ని ఎలా పెట్టాలో తెలియదు. బట్ దెన్ ఇంటి నిండా పారబోయడానికి ఒక 1 hour టైం అయితే వేస్ట్ చేస్తాడు వీటితోని. అలా అయితే బిల్డింగ్ బ్లాక్స్ కూడా మనకు దాని పర్పస్ మీన్ వాడికి బ్లాకింగ్ అలవాటు ఉండుంటే క్రియేటివిటీగా బ్లాక్స్ బిల్డ్ చేయగలడు, కానీ బట్ టైం పడుతుంది అది. అండ్ నెక్స్ట్ పియానో. ఈ పియానోలో ఏంటంటే ఈ మ్యూజిక్ నోట్సే కాకుండా ఇలా సౌండ్స్ కూడా వస్తాయి అన్నమాట. పిల్లలు ఏంటంటే మనం చెప్తే వినేదానికంటే కూడా ఇవి సౌండ్స్ చేస్తే చూడడం ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతాడు కదా. సో మింటూకి ఎలిఫెంట్ సౌండ్ అంటే ఇష్టం. మనం చెప్పగానే వెంటనే రెస్పాండ్ అవుతాడు కొన్ని సౌండ్స్ కి, బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది నాకు ఇప్పటికైనా ఇది భయమే అనిపిస్తుందండి. చూడండి ఇప్పుడు దీనికి ఉన్న బటన్స్ పీకి తీస్తూ ఉంటాను. అందుకే చాలా వరకు టాయ్స్ ఏవైతే వాడు మింగేస్తాడనో నోట్లో పెట్టుకుంటాడనో భయం ఉన్నాయి, నేను లోపలైతే పెట్టేశాను. ఇలా అయితే వాడికి ఓకే ఇవి సౌండ్స్ అని మనం చెప్తూ వినిపించి చెప్పడానికి కూడా. ఇది ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ వచ్చింది ఇది కూడా యాక్చువల్గా. అండ్ మా వాడు చెప్పాను కదా ఏబిసిడీలు ఎక్కువ చూస్తాడు, ఎక్కువ చేస్తాడు, ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తాడు అని చెప్పేసి. సో రైమ్స్ పెట్టినా కానీ రైమ్స్ ఇంకేవి చూడు, ఓన్లీ ఆ ఏబిసిడీ. సో మై ఫస్ట్ లైబ్రరీ అని ఒక బుక్ అయితే మాకు దొరికింది. దానికంటే ముందు ఇట్లా ఫ్రూట్స్ బుక్ పెద్దది, అంటే ఇది చూడగానే ఓన్లీ ఫ్రూటే కనిపించేలాగా వాడి కళ్ళు దాని మీదకే వెళ్ళేటట్టు ఇట్లా పెద్ద బుక్స్ అయితే తీసుకోవాలి. నేను ఫస్ట్ తీసుకుంది ఆల్ ఇన్ వన్ బుక్. ఆల్ ఇన్ వన్ బుక్ వల్ల యూజ్ ఏంటంటే ఈ దేని మీద వాడు కాన్సన్ట్రేట్ చేయలేడు, సో డైవర్ట్ అయిపోతూ ఉంటాడు అనమాట. అతిపమని ఇలా సింగిల్. ఆ తర్వాత అర్థమైంది ఫ్లాష్ కార్డ్ పర్టికులర్ గా ఆ కార్డు దిక్కు చూడగలడు కాబట్టి ఇట్లా యాపిల్ అని పెద్దగా ఐడెంటిఫై అయ్యే బుక్స్ బెటర్. అండ్ ఏబిసిడీస్ కూడా స్టార్టింగ్ ఇలా ఒక్కొక్క లెటర్ పెద్దగా కనిపించేలాగా ఉండే బుక్స్ అయితే నేను ఆల్ఫాబెట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. ఆ నెక్స్ట్ లైబ్రరీ, మై ఫస్ట్ లైబ్రరీ అని చెప్పేసి తీసుకున్నాను. అందులో వచ్చేసి మనకి బర్డ్స్, యానిమల్స్, నెంబర్స్, షేప్స్, కలర్స్ అన్నీ వస్తాయి. మా వాడైతే వాటిని పీసులుగా కట్ చేశాడు, ఇట్లా బాక్స్ లో వేసుకోవాల్సి వచ్చింది. వీటిని లిటరల్లీ చింపేశాడు. ఏమంటారు వీటిని ఫ్లాష్ కార్డ్స్ లా మార్చేశాడు. అవి ఫ్లాష్ కార్డ్స్ కాదు కానీ ఫ్లాష్ కార్డ్స్ లా మార్చాడు అనమాట. అంతలా చింపేవాడు. సో ఇలా మనకి ఫ్రూట్స్, నెంబర్స్, లెటర్స్
అన్ని సెట్ వస్తుంది. ఇది కూడా రీజనబుల్ ప్రైస్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న ఎడ్యుకేషనల్ టాయ్స్ అయితే ఇందులో ఏం లేవు. అన్ని రీజనబుల్ ప్రైస్, బిలో 500 ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వీడు ఏబిసిడీలు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే ఈ మ్యాగ్నెటిక్ బోర్డ్ తీసుకొచ్చాడు అనమాట. హీ లైక్స్ అరేంజింగ్ దిస్, లైక్ ఏబిసిడి ఐడెంటిఫై చేస్తాడు, వాటిని వాడే అన్ని వరుసగా ఇలా పెడతాడు. మ్యాగ్నెటిక్ బోర్డ్ అనమాట. ఇంటూ ఇక వయలిన్ పిచ్ పట్టుకుంది. ఇప్పుడు మనం చెప్పేది ఏది వీళ్ళు. నెక్స్ట్ నేనేం చేశానంటే ఒక 2 to 3 స్టోరీ బుక్స్ తీసుకున్నాను. స్టోరీ బుక్స్ అంటే పెద్ద స్టోరీస్ లాగా కాకుండా మనం చిన్నప్పుడు విన్న నార్మల్ బేసిక్ స్టోరీస్ ఉంటాయి కదా, ఈ హెయిర్ అండ్ టార్టాయిస్, అండ్ వాటర్ లో మునిగిపోయేది ఉంటుంది కదా, అది బేసిక్ 2 to 3 స్టోరీ బుక్స్ అయితే తీసుకున్నాను. ఇవి నాకు ఈచ్ 50 రూపీసే పడ్డాయి. సో ఇట్లా ఎక్కువ ఇమాజినేషన్ లాగా కింద మొత్తం టాయ్స్, ఐ మీన్ బొమ్మలు ఎక్కువ ఉంటాయి. వాటిని చూసి పైన పారాగ్రాఫ్ మనం రీడ్ చేస్తూ వాళ్ళకి బెడ్ టైమ్ స్టోరీస్ అంటారు కదా, అలా ఈ స్టోరీస్ అయితే చదివి వినిపించవచ్చు. సో ఇది కూడా యూస్ఫుల్ గా అనిపిస్తుంది. అంటే నైట్ వాళ్ళకి చెప్తూ ఉంటే ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది అంటారు కదా, సో ఇది కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ సో ఎడ్యుకేషనల్ టాయ్స్ అని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటే ఇక్కడ రాస్తారు చూసారా, ఇంప్రూవ్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అని రాసి ఉంటది అనమాట. హ్యాండ్ అండ్ అంటే గ్రాస్ మోటార్స్, ఫైన్ మోటార్స్ కి. సో ఇలా అయితే ఈ సెట్ ఒకటి తీసుకొచ్చాడు మా తమ్ముడు. దీన్ని ఏమంటారు, ఈ బౌలింగ్ కూడా మనం వీడేం చేస్తారంటే అరేంజ్ చేయడం నచ్చుతుంది, పడేయడం కంటే కూడా హీ లైక్స్ కీపింగ్. ఇవి స్టాండ్ అయితే ఇష్టం అనమాట. సో ఇవన్నీ వరుసగా అరేంజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వాటిని బాల్ తో కొట్టే అంత ఇంకా రాలేదు, బట్ మేము ఆడిపిస్తాం. అండ్ నెక్స్ట్ తీసుకుందేమో ఇది ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ 120 రూపీసే ఈ సెట్ మొత్తం. పార్క్కి కూడా వెళ్తారు కదా వీళ్ళు, ఆ శాండ్తో ఆడుతూ ఉంటారు కదా. బెస్ట్ అంటే అందరు పిల్లలు ఇక్కడ శాండ్ కి సంబంధించి కిట్ తెచ్చుకుంటారు. నాకు కూడా ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది అని చెప్పి తెచ్చుకున్నాను. సో ఇది శాండ్ని ఫిల్టర్ చేసేది ఒకటి, అంటే ఇంకా అంత డీప్గా వాటర్ తీసుకొచ్చి దాన్ని వెట్ చేసి ఇంత సీసా చేసి అంత చేయడు, కానీ ఇది ఎక్కువ యూస్ చేస్తాడు శాండ్ ఇట్లా తీసి వేయడానికి. సమ్ కైండ్ ఆఫ్ అదొక ఆర్ట్ ప్లేయింగే కదా. సో ఇట్లా మనం దాని ప్రింట్ కూడా వేయచ్చు అనమాట. అంటే పర్టికులర్ గా బీచ్కి వెళ్తే ఇంకొంచెం ఒక 3-4 ఇయర్స్ పిల్లలు అయితే ఈజీగా మనం చెప్పేది అర్థం చేసుకోలేరు, బట్ దెన్ ఇప్పుడు కూడా వాళ్ళు శాండ్ ఆట ఆడడానికి మనం ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు ఏం చేశాడంటే వాడి ఏజ్ కంటే కొంచెం పెద్ద టాయ్స్ తీసుకొచ్చాడు అనమాట. వాడి ఇంటెన్షన్ కరెక్ట్, ఎడ్యుకేషనల్ టాయ్స్, బట్ దెన్ వాడికి ఇంకా ఐడియా రావట్లేదు. ఇంకా ఇది ఇలా ఓ లోపల ఓ, ఆర్ లోపల ఆర్ ఇట్లా పెడతారు కదా, ఇట్లా అరేంజ్ చేస్తారు కదా. వీడికి ఇది అర్థం కాక ఏం చేస్తున్నాడు, దీన్ని చింపి తుంపి ఇసిరేస్తున్నాడు అనమాట. దీనంతా ఒక మ్యాట్ లాగా ఫామ్ చేస్తారు కింద, ABCD A to Z 0 1 to 9 అని చెప్పేసి. ఇదంతా ఇట్లా నెంబర్స్ ఇన్బిల్ట్ లో ఉంటాయి అనమాట, దాంట్లో పెట్టాలి, పజిల్ లాగా అరేంజ్ చేయాలి. మళ్ళీ ఆ A to Z 0 to 9 అది కూడా ఒక పజిల్ లాగా అరేంజ్ చేయాలి. ఇది దానికి మాత్రం టైం పడుతుందండి, ఎందుకంటే అవి థర్మోకాలీ కదా. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ దాంట్లో అరేంజ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కంటే కూడా దీన్ని నోట్లో పెట్టుకున్నారు. మెత్తగా థర్మోకాల్లా ఉన్నాయి కదా, అప్పుడు టీచింగ్ ఎక్కువ ఉండేది. సో 1+ ఇయర్ తర్వాత కూడా అన్ని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కదా, అందుకే దీన్ని కూడా కొంచెం ఆపాను, బాక్స్ లో పక్కన పెట్టేశాను. దీన్ని కూడా ఇవ్వట్లేదు. కొన్ని టాయ్స్ ఇది కూడా అంతే అండి. ఇది చూస్తే ఇలాగే పిచ్చోళ్ళలాగా వీటి పైన ఉన్నాయని పీకి దీన్నే ఇది చేస్తూ ఉంటాడు, అందుకే నేను ఇది ఇవ్వను. నెక్స్ట్ ఇది ఏమంటారు, ఇట్లా అరేంజ్ చేస్తారు కదా ఈ ట్రయాంగిల్స్. బాగా అలర్ట్ చేస్తున్నారు అని అంటే నో అని చెప్పి నేను ఇవ్వను అని చెప్పి ఆపాలి. ఇలా అయితే ఉంటుంది అనమాట ఈ సెట్. 5 ఉంటాయి, అన్ని డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్ ఉంటాయి అనమాట. వీటికైతే పెట్టాలి, ఇట్లా అరేంజ్ చేయాలన్నమాట. షేప్స్, సైజెస్, షేప్స్ తెలుస్తుంది, అరేంజ్మెంట్ తెలుస్తుంది బేసిక్గా. ఇది ఇంకొక ఎడ్యుకేషనల్ టాయ్. అండ్ ఆఫ్టర్ దాట్ రీసెంట్ కలెక్షన్ ఇది మనకి నింజా ఫ్రూట్ కటింగ్ ఉంటుంది కదా, దీనికి ఒక ఫ్రూట్ కట్టర్ ప్లేట్, మనకు ఒక చాక్ అండ్ ఒక 4-5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేసేవాడు అంటే, నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేసాను, ఇలా పీకి ఇసిరేసేవాడు.
బట్ దెన్ ఏమో ఏదైనా రైమ్లోనే ఏదైనా టీవీలో చూసాడు అనుకోండి ఇలా కట్ చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచి అమ్మ కట్ చేయి అమ్మ కట్ చేయి అని చెప్పి నాకు చూపిస్తున్నాడు. ఇలా కట్ చేయి ఇట్లా కట్ చేయాలి, నువ్వు కట్ చేయి నువ్వు కట్ చేయి తర్వాత నువ్వు కట్ చేయి కట్ చేయి. వావ్ ఇంటూ క్లాప్. సో ఈ స్లేట్ కే వాడు చాక్ పీస్ ఇందులోనే వస్తుంది ప్లస్ డస్టర్ ఇటువైపు వాడడానికి అండ్ ఈ పెన్ ఇచ్చాడు. బట్ నాకు అంత ధైర్యం లేదు ఇది ఇచ్చేంత. ఇప్పుడు కూడా వాడు అది ఓపెన్ చేసి రాయాలని ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. ఇంకొకటి ఇది కొన్నాను ఏంటంటే మా వాడు తెగ స్క్రిబుల్ చేయడం ఇష్టపడుతున్నాడు. ఇది ఇస్తే స్క్రిబ్లింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడేమో అని చెప్పి ఈ ఈ ఏమంటారు క్రయాన్స్ కి స్కెచ్ పెన్స్ కంటే ఇది ఎందుకో ఈ లావు క్రయాన్ ఈ ప్లాస్టిక్ బయట వచ్చింది కదా ఇది బాగుంటదేమో అనుకొని తీసుకుంది. మావాడు ఏం చేసాడు దీని పేపర్ ప్లేట్ కి పెట్టి ఒత్తేసేవాడు లేకపోతే ఇలా గుంటలా చేసేవాడు. నాకు అందుకే ఇది కూడా పక్కన పెట్టేశాను ఈ టాయ్ కూడా. నెక్స్ట్ ఇంకా కొన్ని రీసెంట్ కలెక్షన్స్ అంటే ఇట్లా షేప్స్ పైన ఏబిసిడీలు వస్తాయి అన్నమాట. ఈ బాక్సెస్ పైన ఇట్లా డిఫరెంట్ కలర్స్ తోని A to Z 1 to 9 వస్తాయి. ఇది కూడా ఇష్టంగానే ఆడతాడు. ఐ మీన్ ఆడతాడు అంటే దాని మీద ఉన్న ఏబిసిడి ఎలాగో తెలుసు వాడికి, నెంబర్స్ కూడా తెలుసు. ఇట్లా అరేంజ్ చేస్తాడు అన్నమాట. ఇంటిది పెట్టు 1 2 3 4 5 6 అది. ఆ జైలోఫోన్ కనిపిస్తే ఇంకా వెయిట్తో ఆడండి. సో అందుకే ఆ జైలోఫోన్ నేను లోపల పడేసాను. ఇంకా ఇంకా బర్త్డేకి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి. దానికంటే ముందు నేను నార్మల్గా మార్కెట్కి వెళ్తూ ఉంటాను కదా వెనస్డే, అక్కడ కూడా ఎడ్యుకేషన్ టాయ్స్కి సంబంధించి కొంతమంది పెడుతూ ఉంటారు. దాంట్లో నేను తీసుకున్న బుక్ ఇది కలర్ ఇట్ అని చెప్పేసి. ఇదేంటంటే ఇందులో క్రేయాన్స్ వస్తాయి ప్లస్ ఇట్లా ఒక 10 కార్డ్స్ వస్తాయి అన్నమాట. దీని రిఫరెన్స్ ఇమేజ్ కూడా ఇక్కడ ఉంటుంది. దాని కలర్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఈ క్రయాన్స్ తోని దీనిపైన కలర్ చేయించవచ్చు. ఇదేంటంటే రీయూజబుల్, దీంతో తుడిచేస్తే మనకి పోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ తీసుకుందాం. ఎల్లో కలర్ ఇలా వేసిన తర్వాత ఇక్కడ పడింది చూసారా, దీన్ని మనం ఇట్లా వైప్ చేస్తే పోతుంది. సో మనకి రీయూజబుల్ అంటే ఇది మోస్ట్లీ ట్రావెల్ ఫ్రెండ్లీ. ట్రావెల్ టైమ్స్లో మనం ఇట్లాంటి చిన్న చిన్న కిట్స్ క్యారీ చేస్తే వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా విసుక్కోకుండా అలా ఆడుతూ చేస్తారు కదా. నెక్స్ట్ ఇందులోనే నేను ఇంకోటి తీసుకున్నాను ట్రాన్స్పోర్ట్ పజిల్. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ పజిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏబిసిడి 1 2 ఎలాగో నేర్చుకుంటున్నాడు కదా, ట్రాన్స్పోర్ట్ నేర్పిద్దామని చెప్పేసి ఇట్లా ఒక పజిల్ లాగా వస్తుంది. దీన్ని మనం రీఅసెంబుల్ చేసుకోవచ్చు. ఇది కూడా 1-2 సార్లు చూపిస్తుంటే చేస్తున్నాడు అనమాట. ఇట్లా అయితే మనం పజిల్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మొన్న భద్రాచలం వెళ్ళాం కదా. సో నేను ఏంటంటే వాడి దగ్గర లేని టాయ్ మోస్ట్లీ ఎడ్యుకేషన్ టాయ్ ఇప్పడానికి ట్రై చేస్తాను. మిగిలిన అన్ని బాల్స్, బైక్స్, చిన్న చిన్న కార్స్, ఇంకా డాగీ బొమ్మలని. అసలు బాల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్. అబ్బాయి కదా కనపడితే చాలు నాకు బాల్ కావాలంటాడు, లేకపోతే కార్ కావాలంటాడు. అవన్నీ చాలా ఉన్నాయి. అదర్ దాన్ దిస్ నేను ఇవి ట్రై చేస్తాను అనమాట. ఇదేంటంటే క్లియర్ అవుట్ మ్యాజిక్ బోర్డ్ అంటారు కదా, ఇట్లా 1 2 3 4 5 6 ఇట్లా రాసి ఇది మనం క్లియర్ చేయొచ్చు. ఇది వాడు రీసెంట్ అబ్సెషన్ చూసారా, అందుకే పట్టకమని లేసి నించున్నాడు. అండ్ దీని పైన షేప్స్ కూడా ఇచ్చాడు అనమాట. ఇట్లా షేప్స్ కూడా గీయచ్చు. ఇంకో 2 షేప్స్ లోపల పెట్టాను నవ్వుతున్నాడు అని చెప్పేసి జస్ట్ చూపించడం పర్పస్ ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను. బట్ ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, త్వరగా పాడే ఛాన్స్ ఉంది గట్టిగా వేసి కొడితే, ఎందుకంటే మా వాడు కొడుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ అన్నిటికంటే మా వాడి ఫేవరెట్ అండ్ కరెంట్గా మా వాడి టైం కిల్లింగ్, లైక్ వాడి టైమ్ క్వాలిటీగా స్పెండ్ చేస్తూ వాడు ఆడుకునే టాయ్ అంటే ఇది. ఆల్మోస్ట్ ఈ బుక్స్తో కూడా ఆడాడు, ఏబిసిడి ఐడెంటిఫై చేశాడు. నైట్ మేము చేసే రీడింగ్ బుక్స్తో కూడా చూశాడు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆడేవాడు. పియానో, ఇన్సెన్స్, ఆల్మోస్ట్ అన్ని ఆ షేప్ సార్టింగ్వి, మనం ఈ కట్టింగ్వి, ఇవన్నీ వాడి ఇంట్రెస్ట్ చూసే ఎడ్యుకేషన్ టాయ్స్ అనేవి ఆన్లైన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట. చూసిన వాళ్ళు కూడా వాడికి ఎడ్యుకేషన్ టాయ్స్ ఎక్కువ తీసుకొస్తారు. నాకు ఎక్కువ భయమేసిన జైలోఫోన్ ఇది. ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఇంకా వాడికి రాలేదు. ఇది మింటూస్ కరెంట్ ఫేవరెట్ స్టడీ బుక్ అండ్ ఇంటెలిజెంట్ స్టడీ బుక్ అంటారనమాట.
ఇదేంటంటే మనం చెప్పా కదా, ఆ టాయ్ రెస్పాండ్ అయితే వీళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి వాడు ఇది ఇంకా ఇష్టంగా ఆడతాడు అనమాట. సో ఇక్కడ ఒక స్టార్ బటన్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒక ఫింగర్ బటన్ ఉంటుంది, ఇంకా మనం ముట్టుకొని వాడు ఇస్తా ఇది ఏ అని చెప్పిద్ది అనమాట. సో మనం ఇక్కడ రీడ్ అని ఆప్షన్ పెడితే వాడు క్లిక్ చేయకపోయినా A to Z చెప్పింది. మనం ఇక్కడ ఒక క్వశ్చన్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఐ ఎక్కడ ఉంది అని కూడా అడుగుతుంది అలా. సో ప్రెసెంట్ అయితే వాడు నువ్వు క్లిక్ చేయి క్లిక్ చేయి. ఇలా వాడు క్లిక్ చేస్తున్నాడు, ఇంకా క్వశ్చనింగ్ దాకా రాలేదు. ఇట్లా A to Z ఉంటది, నెక్స్ట్ 0 1 2 3 ఉంటది. సో అది మాట్లాడుతుంది కాబట్టి వీళ్ళకి కూడా రిటర్న్ ఆన్సర్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, వెజిటేబుల్స్, స్ట్రాబెరీ అని చెప్పింది. నెక్స్ట్ యానిమల్స్, he likes that elephant sound, అందుకే అక్కడి నుంచి నవ్వుతున్నాడు. అండ్ ఆఫ్టర్ దాట్ వెహికల్స్, ఇవి రిలేషన్స్ అన్నమాట. ఇట్లా సారీ ఇవి వచ్చేసి ఆక్యుపేషన్స్ అండ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, సిస్టర్, అన్ని రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంత డీప్ గా వాడు వెళ్ళలేదు. A to Z యానిమల్స్ అండ్ నెంబర్స్ అయితే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ఆడతాడు. ఇవి వచ్చేసి ఇన్స్ట్రుమెంట్, ఇట్లా మ్యూజిక్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ షీట్ ఏంటో నాకు అర్థం కాలేదు, వీళ్ళు ఏమో హిస్టరీ చెప్తారేమో మేబీ ఏనా సింగింగ్. సో అది స్వింగింగ్ అంటే దాని గురించి ఒక స్టోరీ చెప్తుంది అనమాట. సో ఇక్కడ రకరకాల స్టోరీస్ ఉన్నాయి దాని గురించి. అండ్ ఆఫ్టర్ దాట్ మింటూస్ ఫేవరెట్, సో ఇదంతా రైమ్ సెక్షన్. మనకి హెల్ప్ఫుల్ ఏంటంటే ఇక్కడ రైమ్స్ ఉన్నాయి, వాడికి ఫోన్ అవాయిడ్ చేస్తూ ఇవి ఇస్తే వాడు హ్యాపీగా రైమ్స్ వింటాడు, అది వాడికి సాటిస్ఫాక్షన్. అండ్ ఇది ఇంకా ఇంకా వెరైటీ ఏంటంటే ఇది మనం ఒక 5 to 10 minutes మనం ఆఫ్ చేయలేదు అనుకోండి, అదే బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. మనం దీన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, మనం వాడి అట్లా పెట్టేయచ్చు. ఆ తర్వాత ఇదే కొంచెంసేపటికి బాయ్ బాయ్ అని చెప్తుంది. ఇవి మింటూ ఎడ్యుకేషనల్ టాయ్స్, వాడికి సంబంధించిన బుక్స్, వాడికి సంబంధించిన బుక్స్ కానీ పజిల్స్ కానీ ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ అయితే కవర్ చేశాను. బిల్డింగ్ బ్లాక్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ ప్రెసెంట్ అయితే ఇంతవరకు ఎడ్యుకేషనల్ టాయ్స్ మింటూకి నేను వాడేది. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో గైస్. అది ఇంకా అలా కంటిన్యూ చేస్తుంటాను. రైమ్స్ ఈజ్ హిస్ ఫేవరెట్ పేజ్. ఇది చిట్టి గిఫ్ట్ ఇచ్చింది మన బర్త్డే పార్టీ అప్పుడు. నేను చెప్పాను కదా డీటెయిల్ వీడియో చేస్తానని చెప్పేసి, దానికి సంబంధించింది. సో ఇవన్నీ మింటూ ఎడ్యుకేషనల్ టాయ్స్ కలెక్షన్. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యు ఆల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like, share and subscribe to Chitra and City Vlogs. See you in another video. Hope you all like this video. Bye.